హలో అండి. ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అలాంటి వీడని కొన్ని మిస్టరీ దేవాలయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతులేని మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. ఆలోచన తరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి మిస్టరీలు మీకోసం. 1. తెప్పేరుమలన్నూర్. తమిళనాడులోని తెప్పేరుమలన్నూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండడం, ఆ తరువాత ఆ పాము అక్కడి నుంచి బిల్వపత్రాలను సేకరించి ఆ తరువాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వపత్రాలను శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ మాత్రం ఇప్పటి వరకు వీడనే లేదు. 2. శనిసింగనాపురం. ఇది ఒక గ్రామం, మహారాష్ట్రలో ఉంది. ఈ ఊరిలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంత పవర్ ఆ శనిసింగనాపురం శనిదేవుడిదని నమ్ముతారు. 3. గురుద్వార్ పంజాబ్లోని మొహాలీలో ఉంది. ఈ గురుద్వార్లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి ఉంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి కదా, కానీ ఇక్కడున్న మామిడి చెట్టుకి కాలాలతో సంబంధం లేదు, సీజన్లతో సంబంధం లేకుండా ప్రతిరోజు కాస్తూనే ఉంటాయి. ఆ మామిడి చెట్టుకి ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. 4. యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని చెప్తున్నారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు ఒకసారి 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. బ్రహ్మంగారు చెప్పినట్లు యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని భక్తులు నమ్ముతారు. 5. లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో మిస్టరీ లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పెట్టేయచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం గ్రౌండ్ని తాగకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పట్లో ఇలాంటివి ఎలా నిర్మించి ఉంటారో ఒక మిస్టరీగా ఉండిపోయింది. 6. దార్వేష్ దర్గా. ఇది పూణేలో ఉంది. 90 కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ కరెక్ట్గా 11 మంది కలిసి ఒక రాయిని కేవలం ఒక్క వేలితో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమార్ అలీ దర్వేష్ అనే పలుకుతూ రాయిని పైకెత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 13 అడుగులు ఎత్తులోకి వెళ్ళి అలా గాల్లో తేలుతూనే ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో ఇక్కడ ఎంతవరకు ఎవ్వరికీ అంతు చిక్కలేదు. 7. తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయం నీడలు ఎవ్వరికీ కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడం. ఇది అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా ఉంది. పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాత సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేది ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతు చిక్కలేదు. 9. సోలాపూర్. మహారాష్ట్రలోని సోలాపూర్ మన రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. షట్పల్ అనే గ్రామంలో పాములకు పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుందట. ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్లే
పాములు కూడా తిరుగుతూ ఉంటాయని, కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్లు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతుందంటేనే భయమేస్తుంది కదూ. 10 కబీస్ బాబా ఆలయం. ఓ దేవుడు లేని ఆలయం. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు, పూజారి కూడా ఉండడు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడి వారు చెప్తున్నారు. అయితే అక్కడ ఓ శివభక్తుడు కబీస్ బాబా ఉంటారు. ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యం సేవించి భక్తుల అనారోగ్య సమస్యలు నయం చేస్తాడని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు. 11 అమ్రోహా. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా షట్పురుద్దీన్ షా విలాయత్కు చెంది ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరు ఉంటారో తెలుసా? తేళ్ళు. అవును, ఇక్కడ ఆలయం లోపల ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు, 2 కాదు, వేల సంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు, వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటివి మరి ఆలయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందట. 12 మిస్టరీ మమ్మీ. మరో విచిత్రం, అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది. అదే ఓ మిస్టరీ మమ్మీ. మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్. కానీ హిమాచల్ ప్రదేశ్లో గ్యూ అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాక్ ఇస్తోంది. సంగా తెంజింగ్ అనే టిబెట్కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అక్కడ కూర్చుని ఉంది. ఆ మమ్మీ 500 ఏళ్ళ నాటిది. అయితే అది చెక్కు చెదరని చర్మం, జుట్టుతో అలాగే ఉంది. అయితే ఇదేమి విచిత్రం అనేది ఎవ్వరికీ ఇప్పటికీ తెలియట్లేదు. సో తెలుసుకున్నారు కదా, మన దేశంలో మనకి తెలియని కొన్ని మిస్టరీస్. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది.